ఇటువంటిది మాత్రం రిలీజ్ చేస్తలేదు. పల్లె రోడ్లపై పన్నుల మోత, గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు, ఉమ్మడి బోయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు, శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు, ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు. 2014-19లో టీడీపీ పాలన, 2019-24 వైఎస్ఆర్సీపీ పాలన అంటూ చూస్తా ఉన్నాం. రోడ్ల మరమ్మతులు నాకు తెలిసి గత 5 ఏళ్లలో ఏపీలో కనీసం నేషనల్ హైవేస్ కూడా బాగున్నట్టు నేనైతే చూడలేదు. చాలా చోట్ల నేను ట్రావెల్ చేశాను. చంద్రబాబు హయాంలో 2014-19లో వైఎస్ జగన్ పాలనలో 19-24లో ఇందులో కోవిడ్తో ఒక ఏడాది పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించిన నిధులు కోట్లలో డబ్బులు చూపిస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో గత 5 ఏళ్ల పాటు ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇంత వ్యయం వాళ్ళు నిజంగా రోడ్ల మీద పెట్టిరా, రోడ్లు మేము బాగు చేస్తాం అన్నటువంటి కాంట్రాక్టర్ల జేబులో పెట్టిరా అనేటువంటి ఆనాటి ప్రభుత్వమే చెప్పాలి. అది అక్కడ రోడ్లు ఇప్పటికీ వీడియోలు బోల్డ్లను ఉన్నాయి యూట్యూబ్లో, కావాలంటే చూసుకోవచ్చు. వలసదారుల ఏరివేతకు ఎమర్జెన్సీ, సైన్యాన్ని ఉపయోగిస్తాం, ట్రంప్ లక్షలాది మందిపై ప్రభావం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసలపై ఆయన తాజా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని ట్రంప్ ధృవీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని ప్రకటించారు. అమెరికాలో ఏకంగా 1,10,00,000 మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టుగా అధికారుల అంచనా. తప్పులేదు, ఏరేయండి. దాంట్లో ఎవరిని ఏరేస్తారో నాకు తెలుసు, పెద్ద ఎత్తున ఏరేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ యూరోపియన్ దేశాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఈ విషయంలో. ఫ్రాన్స్ అనేటువంటి దేశంలో లిటరల్గా ఓపెన్ డిఫెకేటింగ్ చేస్తూ ఉన్నారు. ఏడబడతాడా యూరోపియన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఒక్క ఐర్లాండ్ ఒక్కటి పక్కన పెడితే మిగిలిన యూరోపియన్ దేశాలన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. తప్పే లేదు, వలసదారులను ఏరేసేయాలి, ఖచ్చితంగా ఏరేసేయాలి. అస్సలు మామూలుగా వదిలొద్దు వాళ్ళని. 2027లోగా పోలవరం పూర్తి, జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, 70,000 కోట్లతో గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. దీనికంటే దీంట్లో సరిగ్గా రాశారో లేదో నాకు తెలీదు, చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ కమ్యూనికేషన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో నిన్న. బ్రిటన్ ప్రధానితో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ. ఏంది ఇంట్రెస్టింగ్ అనేది నేను చెప్తా. మళ్ళీ FTA చర్చలు, మోదీ స్టార్మర్ అంగీకారం, G20 సదస్సులో నేతల భేటీ. బ్రెజిల్లోని రియో డి జనరీలో నగరంలో జరుగుతున్న G20 శిఖరాల సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని కియర్ స్మార్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం FTA పై నెలకొన్న అనుమానాలకు తెరదించారు. దీనిపై చర్చలు పునః ప్రారంభిస్తానని వారు స్పష్టం చేశారు. పరస్పరం లాభసాటిగా ఉండేలాగా FTA విధి విధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. పరారీలో ఉన్న ఇదిగోండి ఇంట్రెస్టింగ్ చర్చ జరిగిందని నేను అన్నా కదా, ఇదే అసలు మామూలు కాదు. ఇది ఈ స్టేట్మెంట్స్. పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్ను మోదీ విజ్ఞప్తి చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇద్దరిని భారత్కి అప్పచెప్పండి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి G20 సదస్సులో రియో డి జనర్, బ్రెజిల్లో ఉన్నటువంటి బ్రెజిల్ క్యాపిటల్ అయినటువంటి రియో డి జనర్లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగితే దాదాపు నిన్నటి వరకు మోదీ విజయ్ మాల్యాకి, నీరవ్ మోడీకి సపోర్ట్ చేసిండు అనేటువంటి స్టేట్మెంట్లు చెప్పి ఏవేవైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరినీ చెంపపెట్టు దెబ్బలాగా మనం చూడొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ మోడీ లాంటి వ్యక్తి దేశం కోసం ఇంకా ఆలోచిస్తున్నాడని. కంపారిటివ్లీ 50 ఏళ్ల కురువృద్ధుడైనటువంటి వెరీ యంగ్ ప్రెసిడెంటల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్తో పోల్చుకుంటే 70-80 ఏళ్ళు ఉన్నటువంటి మోడీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడని దీనికి అర్థం. నీళ్లున్నా కన్నీరే, గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు, కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. KWDT1 అవార్డు అమల్లో ఉన్నంత వరకు తాగునీటికి తొలి ప్రాధాన్యం, ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు, ఉన్న ప్రాజెక్టులకు దామాషా పద్ధతిలో సరఫరా, అదనంగా ఉన్న నీటిని క్యారీ ఓవర్ కింద 150 TMCల నిల్వకు ప్రాధాన్యం, ఆ తర్వాత అదనంగా నీళ్లుంటేనే గ్రేటర్ రాయలసీమకు నీటి విడుదల. ఈ మేరకు శ్రీశైలం సాగర్ నిర్వహణ, కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం అఫిడవిట్. కృష్ణా నీళ్లు కడల్లో కలుస్తున్న సీమకు నీళ్లు దక్కని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై నీటిపారుదల రంగ నిపుణులు, రైతుల ఆందోళన. KWTD2 అవార్డు అమల్లోకి వస్తే మరిన్ని కష్టాలు. బేసిన్లో అన్ని రాష్ట్రాలు 2,578 TMCలు వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీళ్లు కేటాయించిన నీటిని గంపగుత్తగా వాడుకుంటామని ట్రిబ్యునల్ను కోరని రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగైతే హంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు దక్కదు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల ఇప్పటికే వాటా జలాలు దక్కని వైనం అంటూ చూస్తూ ఉన్నాం. KWDT2 అవార్డును అమలు చేస్తూ కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలని 2,578 TMCలను వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీటిని విడుదల చేస్తామని అఫిడవిట్లో స్పష్టం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.